అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం కరివేపాకుతో పచ్చడి చేసుకుందాం. నేను ఒక 2 గుప్పెలు అంతా కరివేపాకు మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇది చూడండి, ఒక చుక్క నీరు కూడా లేకుండా ఆరిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు వేయించుకోవాలి బాగా. కరివేపాకు అనేది చాలా మంచిదండి హెల్త్కి. తలకి జుట్టు పెరగడానికైనా, అజీర్తి లేకుండా, ఆకలి కూడా అవుతుందండి చిన్నపిల్లలకు పెడితే. రోజు ఒక ముద్దలో ఇలా కరివేపాకు చట్నీ కానీ పొడి కానీ వేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చూడండి, శనగపప్పు వేగిపోయింది. శనగపప్పు వేగినాక కొన్ని పల్లీలు వేస్తున్నాను నేను. కొంచెం సిమ్ టు మీడియం పెట్టుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతే స్టీల్ కడాయి కదా మాడిపోతుంది. పల్లీలు కూడా ఎర్రగా వేయించుకున్నాం. చూడండి, పల్లీలు వేగిపోయాయి. దీంట్లోనే జీలకర్ర ధనియాలు వేస్తున్నాను. అవి ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 చెంచా, ధనియాలు ఒక 1/2 చెంచా వేస్తున్నాను. ఇవి కూడా వేయించుకున్నాం దూరగా. చూడండి, వేగిపోయాయి. ఇవన్నీ వేరే బౌల్లో షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ సరిపోదు కదా. కావాలంటే ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే బాగుంటుందని వేస్తాను. చూడండి, పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇవి తీసేస్తున్నాను, వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఇది మంచి ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేస్తాను, సరిపోయిన కనిపిస్తుంది. మనం కరివేపాకు వేగేలోపు ఈ దినుసులన్నీ మిక్సీ చేసుకున్నాం. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసేస్తున్నాం. వేయించిన పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వేయించుకోవాలి మాడకుండా. కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. బాగా వేగాలి. కరివేపాకు పచ్చివాసన లేకుండా ఉండాలి. సాల్ట్ అనేది నేను గల్లులుప్పు వేస్తున్నాను. చూడండి, ఇంత వేసుకోవాలి సాల్ట్. మీ టేస్ట్కి సరిపడంతా వేసుకోండి. పసుపు. ఇప్పుడు మనం పులుపు కోసం చింతపండు వేసుకోవాలి. నేను చింతపండు ఒకసారి గుజ్జు తీసి పెట్టాను. నానబెట్టి గుజ్జు తీసి కొంచెం ఉడకబెట్టి పెట్టాను. అదే వేస్తున్నాను, 2 చెంచాలు. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి మనం మిక్సీ చేసుకుందాం. చూడండి, మిక్సీ చేశాను. వేగిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి చల్లారినాక, కరివేపాకు మొత్తం చల్లారినాక మళ్ళీ మిక్సీ చేస్తున్నాను. ఇలా కట్టుకుంటే సరిపోతుంది. తాలింపు వేసుకున్నాం. ఆయిల్ వేసాను, ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాం. కొంచెం ఇంగువ.
తాలింపు వేడి అన్నంలో కానీ చపాతీకైనా దోశకైనా చాలా బాగుంటుందండి పచ్చడి. మనం నిల్వ పచ్చడిలా కూడా పెట్టుకోవచ్చు. అదొకసారి చూపిస్తున్నాను. తాలింపు అయితే వేగిపోయింది. పచ్చడి అంతా ఇక్కడ వేసేస్తుంది. వేడివేడి కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లేకపోతే నూనె అయినా వేసుకొని తినండి. థ్యాంక్ యూ సో మచ్.